యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని, నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ రాజ్ వెన్ షీ ఫైనలీ యాక్సెప్టెడ్, సండే నైట్ వరకు అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను, ఎందుకంటే ఓ బేబీకి కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక, మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి మేము ఏమీ చేయట్లేదు, అది ఆర్గానిక్గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత ఓహో ఓకే పర్వాలేదు బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ అని కాదు, బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్ తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ జానర్ దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా, సో ఒక స్పోర్టివ్గా చూస్తారా, ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ that's where we came from. అబ్బా మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు there's no need for you to go there. సమంత గారు, నేడు రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఐ మీన్ ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్